ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లోకేష్ గారు ఏదో చిందులేశాడో మరి ఏమో నాకు తెలియదు, కానీ జరిగింది చాలా చిన్న సంఘటన. ఈ సంఘటనకి మీరు ఎందుకు అక్కడ అసలు ఆ వీడియోసే బయటికి రాలేదంటున్నాడు. వీడియోస్ బయటకు వచ్చిన యాక్షన్ తీసుకుంటారా? పాపం అక్కడ అంతా గొడవ గందరగోళం, పిల్లలందరూ కూడా. నేను కూడా మీడియాలో చూసినటువంటి విషయం, నేనేం వెళ్ళలేదు కదా. అక్కడ కలెక్టర్ వెళ్ళాడు, ఎస్పీ వెళ్ళాడు, లోకేష్ గారు వెళ్ళాడా? లేదనుకుంటా. కానీ చిన్న సంఘటన అంటున్నారు. దట్ ఈజ్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. మానసికానికి సంబంధించిన అంశం ఇది, కాన్ఫిడెన్స్కి సంబంధించిన అంశం. పిల్లలు ఆ కాలేజీలో చదువుతుంటే బాత్రూముల్లో ఈ వీడియో కెమెరాలు పెట్టారు అనేది చాలా పెద్ద వార్త. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ తయారవుతుంది దేశంలో. ఆ వ్యవస్థని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వం కంట్రోల్ చేయకపోగా చాలా చిన్న సంఘటన అని తోసేస్తే తప్పునైనా వాడిని కంట్రోల్ చేసే మీరే చిన్న సంఘటన అనకూడదు. ఇది చాలా పెద్ద సంఘటన, దీన్ని కంట్రోల్ చేసి తీరుతాం అని లోకేష్ గారు చెప్పున్నట్టయితే సంతోషపడేవాడు. లేదా స్మాల్ ఇష్యూ, దాన్ని ఏమన్నంటే వాడు ఇది ఇంకోటి కూడా ఇదే పని చేస్తాడు. కాబట్టి దీన్ని ఆలోచన చిలికి గాలి అవుతుంది. ఇలాంటి చిన్న సంఘటనలు చాలా ప్రమాదాలకి వ్యవస్థలో దారితీస్తాయనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఓకే, నో లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్. పోలీసుల్లో ఒక వర్గాన్ని ఐడెంటిఫై చేసి వారిని అణిచివేయాలనేటువంటి పద్ధతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధించేటటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ రెడ్ బుక్లో నోట్ చేసుకుని నారా లోకేష్ గారు వాళ్ళందరినీ కక్ష సాధించాలనేటువంటి దృక్పథంతో వెళుతున్నారు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధించే ధోరణిలో దయచేసి ఐపీఎస్ ఆఫీసర్లు దానిలో చేతులు పెడితే మలినమైతే అలా రిజిస్టర్ అయి ఉంటాయి. ఏవి కంగారు లేదు, ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఆల్మోస్ట్ చాలా స్ట్రిక్ట్గానే ఉంటారని నా అభిప్రాయం, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. వాళ్ళందరూ ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. తప్పుడు కేసులను ప్రోత్సహించకండి, తప్పుడు కార్యక్రమాలని ప్రోత్సహించకండి, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే కార్యక్రమం చేయండి. ఇవాళ గుడివాడలో జరిగినటువంటి ఈ సంఘటన లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని, దొల్లతనాన్ని చాలా స్పష్టంగా చెబుతుంది. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి.